నమస్కారం శ్రీమాత్రే. గురుగారు, మనం చాలా ఇళ్లలో చూస్తూ ఉంటాము, తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లలకు వస్తాయి అంటారు. కొంతమంది ఏంటంటే శాపనార్థాలు, అవి కూడా శాపాలు పిల్లలు తగులుతాయి అంటారు. నిజంగా తల్లిదండ్రులు చేసిన పాపాలు అనేవి లేదా శాపాలు పిల్లలకి తగులుతాయా? 100% తగ్గుతాయి. మరి దీంట్లో ఇలాంటి అనుమానం ఏమీ అవసరం లేదు. ఎందుకు అని అంటే గనక తల్లిదండ్రుల యొక్క శాపాలనే చెప్పడం సమంజసం కాదు. కానీ తల్లిదండ్రులకు ఏదైనా క్షోభ కలిగినా, ఏదైనా ఇబ్బంది కలిగినా, పిల్లల ద్వారా ఏదైనా ఆత్మక్షోభ కలిగినా, ఏదైనా కలవరం చెందినా తల్లిదండ్రులు ఏం చేస్తారంటే కోపం తట్టుకోలేక పిల్లల మీద అనవసరంగా కొన్ని మాటలు వదిలేస్తూ ఉంటారు. అది ప్రేమతో వదిలేస్తారా, భయంతో వదిలేస్తారా, లేదంటే బాధతో వదిలేస్తారా అనేటువంటి పక్కన పెడితే, ఎప్పుడైతే తల్లిదండ్రులు కూడా శాస్త్రం ఏం చెప్పాడు, మాతృదేవో భవ పితృదేవో భవ అని చెప్పారు. అంటే తల్లిదండ్రులు కూడా దైవిక సమానులే అని చెప్పేసి శాస్త్రం ఎలాగైతే చెప్పిందో, వాళ్ళు పెట్టినటువంటి శాపాలు కూడా పిల్లలకు సంక్రమిస్తాయి అని చెప్పి కూడా చెప్పవచ్చు. ఏ రకంగా అంటే ఇప్పుడు తల్లిదండ్రులు సంపాదించినటువంటి ఆస్తి పిల్లలు ఎలాగైతే పంచుకుంటారో, వాళ్ళ యొక్క శాపాలు, వాళ్ళ యొక్క పాపాలు కూడా పిల్లలకు అదే రకంగా సంక్రమిస్తాయి. అప్పుడప్పుడు మనం జ్యోతిష్యంలో చెప్తూ ఉంటాం, ఏంటి పితృదోషాలు, మాతృదోషాలు, మాతృశాపాలు, పితృశాపాలు అని కొన్ని చెప్పుకుంటూ ఉంటాం. అలాంటి సమయంలో వాళ్ళు ఇలా క్షోభ అనుభవించినప్పుడు కానీ, లేదంటే తల్లిదండ్రులకు సరైనటువంటి కర్మ జరగకపోయినా, ఆ శాపాలు ఏవైతే వాళ్ళకు ఉన్నటువంటి శాపాలు ఏవైతే ఉంటాయో అవి వాళ్ళ వంశంలో ఎవరికైనా తగలవచ్చు. పిల్లలకే తగలవచ్చు, లేదా మన్మరాళ్లకు తగలవచ్చు. వాళ్ళ వంశంలో ఈ పితృశాపం కానీ పితృదోషాలు కానీ సంక్రమిస్తూనే ఉంటూ ఉంటాయి. అలా సంక్రమించడానికి ప్రధాన కారణము ఆత్మక్షోభ, లేదంటే తల్లిదండ్రులను సరిగ్గా గౌరవించకపోవడం, చెడు మాటలు మాట్లాడడం, ఇలాంటివి కూడా పితృదోషాలుగా పరిగణలోకి తీసుకుంటూ ఉంటారు. అలాగే వీళ్ళు బ్రతికి ఉన్నప్పుడు ఏం చేస్తారంటే అనవసరంగా పిల్లలను దూషించడము, లేదు అంటే నువ్వు నాశనం అయిపోతావు, లేదంటే నువ్వు మట్టి కొట్టుకొని పోతావు, ఇలా ఎన్నో రకాల మాటలు అంటుంటే ఇది మంచిది కాదు. తల్లిదండ్రుల క్షోభ, ఇప్పుడు తల్లిదండ్రులను హింసిస్తే, తల్లిదండ్రులను బాధ పెడితే వాళ్ళకి ఆటోమేటిక్గా మాటలు వచ్చేస్తూ ఉంటాయి. కొంతమంది పిల్లలు ఎలా ఉంటారు అంటే తల్లిదండ్రులకి అంటే ఎక్కువ డబ్బుకి ప్రాధాన్యత ఇవ్వడము, లేదంటే భార్యలకు ప్రాధాన్యత ఇవ్వడము, పిల్లలకు ప్రాధాన్యత ఇవ్వడం, ఇవి ఎక్కువగా చేస్తుంటారు. కానీ ఇక్కడ ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, తల్లిదండ్రులు నీ జన్మకు కారణమయ్యారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ తల్లిదండ్రులకే ఇవ్వాలి ఎవరైనా సరే. తర్వాత నీ భార్యకు పిల్లలకు ఇవ్వద్దు అని ఎక్కడ చెప్పలేదు. కాకపోతే తల్లిదండ్రులు దైవిక సమానులు, నీ జన్మకు కారణమయ్యారు, నువ్వు పెరిగి పెద్దవడానికి, ఇంత పెద్దగా అవ్వడానికి కారణమయ్యారు. వాళ్ళని చూసుకుంటూ వీళ్ళని చూసుకోవడం తప్పు అని అన్నారు. కాకపోతే ఎవరికి ఇవ్వవలసిన విలువ వాళ్ళకి ఇస్తేనే జీవితంలో అన్నీ కూడా హ్యాపీగా సాగిపోతాయి. లేదు నువ్వు తల్లిదండ్రులకు శోభ పెట్టి, నీ భార్య బిడ్డలు మంచిగా చూసుకొని, వాళ్ళకి కష్టపెట్టి, ఇక్కడ నువ్వు సుఖపెట్టి ఏమీ ప్రయోజనం లేదు. ఎప్పుడైతే తల్లిదండ్రులు ఏ వ్యక్తి అయితే ఇబ్బందులు పెడతాడో, ఏ వ్యక్తి అయితే బాధ పెడతాడో, వాళ్లకు పుట్టగతులలో బ్రహ్మహత్య మహాపాతకంతో ఇది సమానంగా అవుతుంది. అందుకే తల్లిదండ్రులు ఎప్పుడు బాగా చూసుకుంటే శాపనార్థాలు ఇవ్వాల్సిన అవసరమే ఉండదు. వాళ్ళకు అనవసరంగా వాళ్ళ నోటి నుంచి అనవసరమైనటువంటి మాటలు రావు. కనుక తల్లిదండ్రులు ఎప్పుడు ఒక బిడ్డ మీద ఎప్పుడు శాపనార్థాలు ఇస్తారంటే, భరించలేనంత కోపం వచ్చినప్పుడు, భరించలేనటువంటి బాధ కలిగినప్పుడే తల్లిదండ్రులకు అలాంటి మాటలు వెళ్తాయి తప్ప తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా బిడ్డల యొక్క చెడు కోరుకోరు. అలా కోరుకున్నారంటే ఆ వ్యక్తి అసమర్థుడైనా అయి ఉండాలి, లేదు అని అంటే ఆ వ్యక్తి పనికి రానటువంటి వాడైనా అయి ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి అయితేనే తల్లిదండ్రులు ఊకే దూషించడము, అనవసరంగా తిట్టడం ఇలాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి. అలా తల్లిదండ్రులు ఎప్పుడైతే దూషిస్తారో ఆ శాపాలు నిజంగానే వాళ్ళ కుటుంబానికి, రాబోయే తరాలకు కూడా ఇలాంటి శాపాలు వెంటాడుతూనే ఉంటాయి. కనుక తల్లిదండ్రుల ఉసురు ఎవరు పోసుకోకూడదు. తల్లిదండ్రులను ఉన్నప్పుడు బాగా చూసుకోవాలి. ఉన్నప్పుడు నువ్వు ఏ రకంగా చూసుకున్నావో అదే కర్మ మళ్ళీ రిఫ్లెక్షన్ నీ పిల్లలు అలా చూసుకుంటారు. లేదు నువ్వు తల్లిదండ్రులు చెడుగా చూసుకున్నావు, అసలు పట్టించుకోలేదంటే రాబోయేటటువంటి రోజులు నీకు కూడా అదే గతి పడుతుంది. నువ్వు ఏ రకంగా నీ కర్మను ముందుకు తీసుకొని వెళతావో అదే కర్మ నీకు రిఫ్లెక్షన్ అవుతూ ఉంటుంది. కనుక ఇప్పుడు మీ తల్లిదండ్రులు బాగా చూసుకుంటేనే రేపు నీ పిల్లలు భవిష్యత్తులో నిన్ను బాగా చూసుకుంటారు. లేదు అంటే నీకు కూడా అదే గతి పట్టి నువ్వు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడతావు. కనుక తల్లిదండ్రుల శాపాలు నిజంగా సత్యమవుతాయి. కనుక తల్లిదండ్రులు ఎప్పుడు కూడా అలా ఇవ్వరు. నేను చెప్పినట్టుగా బాధ, ఇబ్బంది, ఏదో రకమైనటువంటి అసమర్థతో కూడినటువంటి కొడుకు కనుక ఉంటే, కొడుకు కానీ బిడ్డ కానీ ఇలా ఉంటే ఊరికే మాటలు తల్లిదండ్రులు అనరు. అలా అన్నారు అంటే వాళ్ళ బాధలు దానికి కారణమవుతాయి. బాధలో వచ్చినటువంటి ఏవైతే మాటలు ఉన్నాయో, శాపాలు కానీ ఏదో ఒకటి కానీ, ఆ మాటలు నిజంగానే నిజమవుతాయమ్మా. చాలా చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే.